అహర్నిశలు కృషి చేసే మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ వారి సత్యమణి లక్షెట్టిపేట మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ సువర్ణ అశోక్ కుమార్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట తన ఇంటి నుంచి దండేపల్లి మండలంలోని శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం గుట్టలోని స్వామివారి దగ్గరికి పాదయాత్ర చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్రను లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించి మన ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కూడా లభిస్తుందని అన్నారు. రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలకు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ కూడా అనేక సేవలు అందించారన్నారు. త్వరలోనే జరగనున్నటువంటి మంత్రివర్గం విస్తరణలో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కుతుందని చెప్పి సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేశామని, ఉమ్మడి ఆదిలాబాద్ లోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా కృషి చేసిన వ్యక్తి కోకిరాల ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని వారి వెంట పాదయాత్రలో ఉత్తిరి రవీందరు, రావుల రాజమౌళి, మాజీ ఎంపీడీసీ మడిపెల్లి స్వామి, సూరం చంద్రమౌళి, దేవ, రాజు, అమీర్, సోను, ప్రశాంత్, హాజీ, నరసింహాచారి, శ్రీకర్, రాజేష్, జావీద్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. भैया जय कांग्रेस जय कांग्रेस बीएसआर नायकत्व बीएसआर नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय पीएसआर जय पीएसआर जय पीएसआर जय पीएसआर एवं विशिष्टायां अस्यां शुभतीर्थौ अस्मकम् आरवेली गोत्रो भवस्य जमानस्य नामधेयस्य कोकिराल वंशोद्भवस्य प्रेम सागर राव नामधेयस्य सह धर्मपत्नी समेतस्य सुरेखा नाम्नी सपुत्रस्य उदयचर नामधेयस्य धर्मपत्नी समेतस्य शैलेख्या नाम्नी सपुत्रिकस्य कृत्या नाम्नी पूर्वजा नाम्नी वादस्यामृतं शिवी अलवेल मंगा समेत वेंकटेश्वर स्वामी देवता हे प्रवाद राजेश्वर स्वामी देवता उन्नगत आंजनेय स्वामी देवता सहित धर्मपुरी यादाद्रि लक्ष्मी स्वामी देवता तेलंगाण अंधवरेशु गूडंगुट्ट रमा सहित सप्तदेव संपूर्ण अनुग्रह सिद्धिरस्तु राजद्वारे राजमुखे सर्वदा विजयमस्तु మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి లక్ష్మీపేట నుంచి పాదయాత్ర చేస్తూ సత్యనారాయణ టెంపుల్ చేరుకున్నాము. వారి పేరు మీద, వారి కుటుంబ పేరు మీద అర్చన చేయించాము. తప్పనిసరిగా వారికి భగవంతుడు కృషి చేసి వారి దేవతల నుంచి వారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాకు దిక్కైనటువంటి కోకిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి వారు
కరోనా టైంలో కానివ్వండి, ఏ టైంలో కానివ్వండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే దాదాపు 4 జిల్లాలకు ఆయనే పెద్ద దిక్కై కాంగ్రెస్ పార్టీని బ్రతికించినటువంటి నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయినటువంటి సమయంలో ప్రేమ్ సాగర్ రావు దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉండి కార్యకర్తలకు అండగా నిలుస్తూ మరి వాళ్ళకు మనోధైర్యం చెప్తూ మరి అలా కాంగ్రెస్ పార్టీ నుంచి అఖండ విజయంతో మా జిల్లాలోనే గెలిచినటువంటి అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మరి వారి తండ్రి గారైనటువంటి రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ యొక్క కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కార్యక్రమాలు చేసిండ్రు. మరి ప్రతి ఎండాకాలం అంబలి ప్రోగ్రాం అని కానివ్వండి, బతుకమ్మ దసరా కానీ దసరా అనుకోండి, చీరల పంపిణీ బతుకమ్మకు, మరియు అదేవిధంగా మన కొన్ని కరోనా అప్పుడు జిల్లా లెవెల్లో మొత్తం 3 సార్లు సోడియం హైప్రో కొట్టించి అసలు మా మరణ రేటే మా లక్షపేట మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో తక్కువన్నది. మరి దాదాపు చనిపోయిన వాళ్ళు ఒక 30 మంది 40 మంది కూడా లేరు. మరి ఇతర జిల్లాలో అయితే 100 మంది 1000 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఈ కరోనా పిచికారీ చేపించి ఒక్కొక్క మండలికి 4 బండ్లు పెట్టి మా అందరినీ ఉత్తేజపరిచి మా అందరికి పనులు చెప్పి మాతో పని చేపించి మమ్మల్ని అందరినీ ఇలా ముందున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఆయనకు సత్యనారాయణ స్వామి భగవంతుని ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మంత్రి పదవి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ గారు, అలాగే 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి స్వర్ణ అశోక్ కుమార్ గారు ఒక మంచి ఆలోచన వారికి వచ్చింది. మరి మన ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఏకైక నాయకులు మా ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అందరూ పార్టీకి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకులు మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి వెన్నెముకగా ఉండి మరి కార్యకర్తలకు ముందు నడిపించిన నాయకులు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారికి మంత్రి పదవి రావాలని ఒక మంచి ఆలోచనతోని పాత నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకు వెన్నెముకలుగా పనిచేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గంలో క్యాబినెట్లో తీసుకోవాలని ఒక మంచి నిర్ణయం మా అశోక్ అన్న స్వర్ణ వదినకు వచ్చింది. మరి వారు గూడెం వెంకటస్వామి సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్రన బయలుదేరి మరి ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరి కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ గారు, అలాగే 14వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి స్వర్ణ అశోక్ కుమార్ గారు ఒక మంచి ఆలోచన వారికి వచ్చింది. మరి మన ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎవరు లేనప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఏకైక నాయకులు మా ప్రేమ్ సాగర్ రావు గారు. మరి అందరూ పార్టీకి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరి ఏకైక వ్యక్తి, ఏకైక నాయకులు మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి వెన్నెముకగా ఉండి మరి కార్యకర్తలకు ముందు నడిపించిన నాయకులు ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారికి మంత్రి పదవి రావాలని ఒక మంచి ఆలోచనతోని పాత నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకు వెన్నెముకలుగా పనిచేసిన నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గంలో క్యాబినెట్లో తీసుకోవాలని ఒక మంచి నిర్ణయం మా అశోక్ అన్న స్వర్ణ వదినకు వచ్చింది. మరి వారు గూడెం వెంకటస్వామి సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్రన బయలుదేరి మరి
ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి రావాలని కోరుకుంటూ మరి